ఆయా సమయాలలో శత్రువులంటే భయపడిపోయే వాళ్ళు ఉన్నారు. శత్రువులను అనుకుంటేనే వణికిపోయేవారు ఉన్నారు. శత్రువులు ఏం చేస్తారో అని నిరంతరము బాధపడేటువంటి వారు, భయపడేవారు ఉన్నారు. అయితే బైబిల్ ఏమి చెప్తుంది అని మనం గమనిస్తే, కీర్తనల గ్రంథం 69వ కీర్తన 19వ వచనములో దావీదు ఒక చక్కటి మాట అన్నాడు. బలమైన శత్రువులు సౌలు ఇలాంటి శత్రువులను ఎదిరించవలసి లేదా పోరాడవలసి వచ్చింది కదా. అటువంటి సమయంలో అతడు పలికిన మాట, దేవా నా విరోధులందరూ నీకు కనపడుతున్నారు అన్నాడు. నా విరోధులు అందరూ నీకు కనపడుతున్నారు. ఎంత గొప్ప మాట. ఈ మధ్య జరిగిన ఇస్రాయెల్ ఇరాన్ యుద్ధములో ఇస్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఒక మాట అన్నాడు. అయాతుల్లా ఖొమైనీ అంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ మా రేడార్లో ఉన్నాడు అన్నాడు. అంటే మాకు ఆయన ఎక్కడుండేది మాకు తెలుసు, ఆయన ప్రతి కదలిక మాకు తెలుసు. ఒక దేశ ప్రధానమంత్రి ఆ విధంగా చెప్పగలిగితే మన దేవుడు ఇంకెంత చెప్పగలడు. బైబిల్లో రాయబడింది, మన విరోధులందరూ యేసుప్రభువుకు కనిపిస్తారు, చూస్తూనే ఉంటాడు. అందుకే భయపడవద్దు, అందుకే కృంగిపోవద్దు, అందుకే వెనకకు తగ్గవద్దు, అందుకే నీ ఆత్మీయ పోరాటంలో అలసిపోవద్దు. నీవు కూర్చుండుట, నీవు లేచుట ఆ దేవుడు చూస్తున్నాడు. అదేవిధంగా నీ శత్రువు కూర్చుండుట, లేచుట, శత్రువు ఆలోచించుట దేవుడు చూస్తున్నాడు. కనుక ప్రభు కనుచూపు మేరలో, ప్రభు కను సన్నలలో నీ శత్రువు ఉన్నాడు. కనుక ఎన్నడూ భయపడవద్దు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కృప నీతో ఉండుగాక. ఆమేన్.